జగన్కి ప్రతిపక్ష హోదా వస్తుందా? ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలంటే గతంలో 1952లో తొలి స్పీకర్ ప్రారంభించినటువంటి సంప్రదాయం ప్రకారం 10% సీట్లు ఉండి తీరాలి. అది రాజ్యాంగంలో రాయలేదు, చట్టంలోనూ పేర్కోలేదు. అయితే దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు అదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి. శాసనసభలు అట్లాగే శాసన మండళ్ళు అట్లాగే లోక్సభ రాజ్యసభలో అదే ఫార్ములా అనుసరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ క్రిందటిసారి ఆ అవకాశం ఇలా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు తప్పించి అప్పుడు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు. ఈ దఫా రాహుల్ గాంధీకి వచ్చింది, గత 2 టర్మ్లు కూడా వాళ్ళకి రాలేదు. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు అలా లేదు కాబట్టి రాజ్యాంగంలో నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు, అలా లేదు కాబట్టి చట్టంలో నాకు కావాలని అడుగుతున్నారు. దాంతోపాటుగా ఏదైతే ప్రధానంగా జీతాల చెల్లింపులకు సంబంధించి ఉన్నటువంటి చట్టం ఉందో, ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి రాశారు. దాంట్లో ఎవరు ప్రతిపక్షం అయితే వాళ్ళని రాశారు. నా పార్టీకి వచ్చిన సీటు నా హోదా ఈ చట్టంలోని సెక్షన్ 12(b)కి అనుగుణంగా ఉంది కాబట్టి ఈ చట్టం కల్పించిన అధికారాలను సాధించుకునేందుకు నేను హైకోర్టుకు వచ్చానని చెప్పారు. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.